గం గం గణాధిపతి నమః. ఓం విశ్వకర్మ వీరబ్రహ్మణే నమః. మిత్రులందరికీ నేను చెప్పే వీడియోలు కరెక్ట్గా చూసుకోండి మిత్రమా. అలా చూసుకుంటూ మీరు ముందుకు పోవచ్చు. ఈరోజు మీకు పాదరసము అగ్నిజయం చెప్తా చూడండి. సైంధవ లవణము ఒక 30 గ్రాములు గుర్తుపెట్టుకోండి. సైంధవ లవణం 30 గ్రాములు, మైలతుత్తము 30 గ్రాములు, నవాసాగరం 30 గ్రాములు, పోతే అన్నవేది 30 గ్రాములు, పోతే గంధకము 10 గ్రాములు. ఈ మొత్తము ఈ 30 గ్రాములు తినే ఉప్పు, ఈ మొత్తము కూడా కలిపి మూసలో వేసి కరగాల. కరిగేటప్పుడు ఏం చేయాలంటే ముందు ఈ ఉప్పులన్నీ కలిపి పాదరసము ఒక 50 గ్రాములు పెట్టుకోండి. ఈ 50 గ్రాములు ఈ ఉప్పులు మొత్తం కలవలు వేసి బాగా నూరండి. బాగా అంటే బాగా మాలు నలిగేంత వరకు నూరండి. నూరిన తర్వాత మూసకేసి మెల్లమెల్లగా హీట్ రేంజ్ చేయండి. రేంజ్ చేసే వరకు పాదరసము కిందికి దిగుతుంటుంది. ఏది మూసలో హీట్ చేసుకొని పాదరసం కిందికి దిగుతుంటుంది. కిందికి దిగి మూసలోనే కూర్చొని ఉంటుంది. అప్పుడు పాదరసం ఆడుతూనే ఉంటుంది. మెట్లేం కాదు, ఆడుతూనే ఉంటుంది. కానీ అగ్నిజయం మాత్రం పక్కా అయి ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా చేయొచ్చు. ఓం శ్రీ విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా మీకు తెలియపరుస్తున్నా. ఓకే.